జగిత్యాల తాటిపల్లి ఆర్టీఓ కార్యాలయంలో స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కి దరఖాస్తు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు భద్రతా చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అవగాహన ఉండాలని అన్నారు. వాహనదారులు వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీనివాస్, ఎంవీఐలు రామారావు, వెంకన్న, ప్రమీల, గ్రామ నాయకులు నాడెం శంకర్, అంజన్న, గంగారెడ్డి, శ్రీకాంత్, గిరి, అధికారులు తదితరులు ఉన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ చేయించమని చెప్పి నేను మా పిఏ గారికి, మా డ్రైవర్ గారికి చెప్పడం, ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది. వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు, ఎక్కువ నడపను నేను, కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నేను నడుపుతాను. మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచనతో లైసెన్స్ ఉండింది, ఎక్స్పైర్ టైం అయిపోయింది. వాహనదారులకు, ముఖ్యంగా గ్రామీణులు కావచ్చు, పట్టణాల్లోని పేదవాళ్ళు కానీ ఉంటే వాటికి ఫిట్నెస్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, వాటి ఫీజు రెన్యువల్ కావచ్చు, ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మనకు ట్యాక్స్ పడకుండా ఉండదు అని చెప్పి తెలియజేస్తుంది. సో ఇక్కడ అధికారుల పైన కూడా ఒత్తిడి ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది కట్టకపోతే ఆటోమేటిక్గా కనబడుతుంది. అక్కడ పై అధికారులు, ఇక్కడ అధికారులు ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ప్రజాప్రతినిధులు మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తే ఆల్రెడీ కేసు రాసేసినాం సార్, నేనేం చేయాలంటే వాళ్ళకి ఎట్లా టార్గెట్ ఉంటుంది అని చేయాలి కాబట్టి దండం రాసేస్తారు మా ఫోన్ రాకముందు. లేకపోతే ఓసారి రాయకుండా రాసేస్తారు సార్ అని చెప్తాం. మేము ఆడు ఉండం, అంత చేయకూడదు, తక్కువని చెప్పినాం. నేను మీడియా ద్వారా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులకు మనం సహకరిస్తే మనకే సేఫ్టీ ఉంటుంది, మనకే ఫైన్ పడదని చెప్పి కూడా జగిత్యాల ప్రాంత ప్రజలకు కోరుతాము. థ్యాంక్ యూ. యువత నెగ్లెక్ట్ చేయకుండా లైసెన్స్ తీసుకోవాలి, దగ్గర కూడా ఉంచుకోవాలి జిరాక్స్ కార్డు. నాకు ఎప్పుడు కూడా కార్లే ఉండేది, అందుకే నేను చూసేసరికి నాది ఎక్స్పైర్ అయ్యింది, టైం అయిపోయింది అని చెప్పి రెన్యువల్ చేయించుకోవడానికి ఈరోజు వచ్చిన గౌరవ డిటిఓ గారికి, ఎంవీఐ గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం, ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఇక్కడ మా నాయకులు కూడా అందరూ